నాకు ఆయుధం అవసరం లేని చెప్పి ఆ డైలాగ్ చెప్పే తీరు చూస్తుంటే ఆర్కే సాగర్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడు. నా సపోర్టు మా సినిమా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మీ సినిమా ప్రమోషన్ కావాల్సిన విషయాల్లో కానీ ఫ్యూచర్లో నువ్వు ఏదైనా యాక్టింగ్ చేయదలుచుకున్నా తప్పకుండా నా పూర్తి సహకారం, మా శ్రీధర్ బాబు గారి సహకారం నీకు ఉంటుంది. నువ్వు తప్పకుండా బెస్ట్ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో నీ పేరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మేము మొగులు రేకులు సీరియల్ అప్పుడప్పుడు మధ్య మధ్య అక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మేము చూసేది తప్ప మొత్తం చూడకపోతుంది సీరియల్. కానీ ఎవరైనా ఆ టైంలో మనం వచ్చి ఏదన్నా టీ పెట్టమన్నా కాఫీ పెట్టమని ఎవరు వచ్చేది కాదు. మా ఇంట్లో వంట మనిషి మా పనిచేసే ఆవిడ రాజమండ్రి రామ కింద ఉంటుంది, కింద సరౌండ్ క్వార్టర్, పైకి పిలిస్తే రాకపోతుండే. సీరియల్ అయిపోయి నువ్వు వస్తా అని చెప్పేది. ఇంకా నేనే పోయి టీ పెట్టుకున్నావు, లేకపోతే మా మిసెస్ని బదిలాడి టీ పెట్టుకునే పరిస్థితి. అలా అందరికీ కూడా సుపరిచితుడు ఆయన. కాబట్టి అందరూ చూస్తారని తెలుసు, కానీ చూడాలని అయితే మినిస్టర్గా మంచి మెసేజ్ ఉన్నది సినిమాలో. క్రైమ్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్ ఫిట్ అయిపోయింది సాగర్. అందరికి కూడా మరొకసారి ఈ టీం సినిమా కోసం కష్టపడ్డ టెక్నికల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరామెన్స్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్కే సాగర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ఇక్కడికి ఇచ్చేసిన అతిరథ మహారాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తప్పకుండా పైరసీ విషయంలో కూడా నిన్న మొన్న న్యూస్లో చూస్తున్నాను. తప్పకుండా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పైరసీని అరికట్టడంలో కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సమాజంలో మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఆ నిర్మాతలు కష్టపడి హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఇలాంటి కొత్త హీరోని పరిచయం చేస్తుంటే పైరసీ వస్తే వేలాది కోట్ల రూపాయలు నష్టపోతారు. తప్పకుండా మా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది. ఇప్పటికే పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. నేను కూడా డెఫినెట్గా దాని విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ సాగర్. యువర్ ఫ్యూచర్ హీరో ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.